18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఇంకా 10,000 మంది ఉన్నారని సరైన ప్రకటన ప్రజలకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్య వేదిక నాయకులు వనపర్తి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. డిగ్రీ, ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులు సమయం లేక సరైన సమాచారం లేక ఓటర్ నమోదు చేసుకోలేదని, వచ్చే ఎలక్షన్లో ప్రతి 18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అఖిలపక్ష ఐక్య వేదిక ముందుకు వచ్చి ఎంఆర్ఓ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు. ప్రజలు మమ్మల్ని అడుగుతున్నందుకు ఈరోజు ఐక్య వేదిక ఎంఆర్ఓకి వచ్చినాం. దాని వివరణ కోరుతున్నాము. కొత్త ఓట్లు ఎప్పటి వరకు, మార్పులు చేర్పులు ఎప్పటి వరకు, తర్వాత ఆధార్ కార్డు అనుసంధానం ఎప్పటి వరకు ఇది చెప్తే మేము ఐక్య వేదిక మీ నుంచి మేము కొత్త ఓట్లు రేపు అనేది మనము పోయిన 20 వరకు తీసుకున్నాం. ఈ నెల 20 వరకు డిస్పోజ్ చేసినాము. మనకు వేరే నుంచి వచ్చినాయి మొత్తము. డిస్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ రేపు 2 తారీఖు మనకు ఓటర్ లిస్ట్ వస్తుంది. దాంట్లో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే మళ్ళీ ఏం చేయాలంటే ఆగస్టు దాంట్లో లేని ఉంటే 2 నుంచి మళ్ళీ మనకు 2 తారీఖు నుంచి మళ్ళీ 31 తారీఖు ఆగస్టు 31 తారీఖు వరకు మళ్ళీ 4 రోజులు మనకు కొత్త ఓటర్ నమోదు చేసుకోవచ్చు. 360 రోజులు ఆన్లైన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ చేసుకోవచ్చు. అన్ని వస్తాయి. మార్పులు చేర్పులు అన్ని వస్తాయి. మార్పులు చేర్పులు తర్వాత మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఫారం 8 ఇవ్వాలి. కొత్త ఓటర్ నమోదు అంటే ఫారం 6 ఇవ్వాలి. ఆన్లైన్ వస్తుంది. రిజిస్టర్ ఫెసిలిటీకి వస్తుంది. చాలా మంది మాకు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు వనపర్తి నియోజకవర్గంలో దాదాపు ఇంకొక 10,000 మంది యూత్ నమోదు చేసుకోవాలి. అంటే 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ నమోదు కాలేదు కాబట్టి వాళ్ళు ముఖ్యంగా నమోదు చేసుకోవాలి. వాళ్ళు కంపల్సరీగా ఏం చేయాలంటే వాళ్ళ యొక్క నివాసం సంబంధించిన ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళ ఏజ్ సంబంధించి ఇస్తూ ఫారం 6 ఆన్లైన్ అనేది మాకు సంబంధించిన డిఎల్ఓ ఇచ్చిన, ఈఆర్ఓకి ఇచ్చిన, మీకు కరెక్ట్ టైం ఇస్తే నాకు డిస్పోజల్ ఉంటుంది. 1 మంత్ పట్టు బిఎల్ఓ గారికి ఇచ్చిన 1 మంత్ వస్తుంది. మనకి ఏంటంటే 30 వరకు టైం ఉంటుంది. 30 తర్వాత నీకు ఓటర్ లిస్ట్ వస్తుంది. బిఎల్ఓ మీకు ఇచ్చిన వెంబడే దాన్ని వచ్చేస్తాయి అని రాదు. మనం మళ్ళీ హైదరాబాద్ ఈఆర్ఓ దాని స్టెప్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్ చాలా మంది ఉంది. ఏ కన్ఫ్యూజన్ లేదు. ఇది చాలా ఇది ఇప్పుడు షెడ్యూల్ పెడుతుంది. ఈ షెడ్యూల్ ఎక్కువ శాతం సార్ కూడా